హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఎగ్ గ్రేవీ కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. బాయిల్ చేసుకున్న ఎగ్స్, టమాటో ప్యూరీ, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, బిర్యానీ స్పైసెస్, కరివేపాకు. దీన్ని తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్. ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకుందాం ప్యాన్లో వేసి. ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో బిర్యానీ స్పైసెస్ వేసుకుందాం. ఇవి లైట్గా ఫ్రై చేసుకుందాం. కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్, పచ్చివాసన ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. తర్వాత టమాటో ప్యూరీ వేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. టమాటోస్ బాగా ఫ్రై అయిపోయాయి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకుని గ్యాస్. ఒకసారి మూత తీసి చూసుకుందాం. గ్యాస్ సిమ్లో పెట్టుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకుందాం. దాంట్లో బాగా కలుపుకుందాం. ఈ రెసిపీ ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందాం 1 స్పూన్. స్మెల్ బాగుంటుంది కర్రీకి.
దీన్ని బాగా కలుపుకుందాం. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకుందాం, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.